కేసీఆర్ అంత చేసినట్టు ఉంటలేదు కదా ఎక్కువనైతే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఫ్రీ బస్ లేదు, సన్న బియ్యం లేవు. ఫ్రీ బస్ ఉంటే పబ్లిక్ ఎట్టుంది మేడం? లేడీస్ అయితే బాగానే ఉంది కదా. ఇప్పుడు డబ్బులు అంటేనేమో ఇయ్యరు కదా. మళ్ళీ లేడీస్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు మొత్తం ఫ్రీ తిరుగుతున్నారు. అయిన దానికి కాదని తిరుగుతున్నారు మేడం. అంటే ఇప్పుడు ఆయన పరిపాలన మంచిగా ఉందా, ఇప్పుడు ఈయన పరిపాలన మంచిగా ఉందంటే? అంటే ఏం చేస్తుంది ఈమెనే కొంచెం ఏంది ఫ్రీ టికెట్ పెట్టి కొంచెం ఎక్కువ చేసిండు. లేడీస్ ఎక్కువ అయిపోయింది. ఇక అప్పుడేమో కొంచెం రైతు బంధు కూడా అంతలేదు ఇప్పుడు కొద్దిగా. అప్పుడైతే కేసీఆర్ సంవత్సరం వేస్తుండే కదా. అయితే అంతలేదు కదా. అంటే ఫ్రీ కరెంట్ కూడా ఇస్తుండు కదమ్మా. ఏమి ఇస్తుంది మేడం? మళ్ళీ ఉన్న అలాగే చేస్తుంటారు మేడం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా అవకతవకలు అయినాయి, అందుకనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసిన అని చెప్పేసి కవిత చెప్తుంది. మళ్ళీ వాళ్ళింట మంచిగా చెప్తుంది కదా. ఇక అది అన్న తండ్రిని అన్న తమ అన్నం చేసినట్టే అది వేరే ఉంటది. వాళ్ళ పార్టీకి ఏముందో లోపల సంగతి తెలియదు కదా మేడం మనకు. ఇక అదైతే ఉంది కానీ కరెక్ట్ రెండు పాలు చేసిండు అంతే. కరెంట్ ఒకటి ఇది ఒకటి చేసిండు. ఇక అంతే చేసిండు. ఏముంటాయి కదా. సన్న బియ్యం కూడా ఇస్తున్నాం ఏం అంటుంది. ఇస్తున్నాడు మేడం? అవే అది ఇప్పుడు కొట్టిస్తున్నాడు. అదే బియ్యం కొంచెం మిషన్ వేసి ఇస్తున్నాడు కదా. ఇక అంతే చేస్తుంది కానీ పెద్దగా ఏం చేస్తుంది మేడం? అంతే చేస్తుంది కదా. ఆయనకి ఈయనకి తేడా లేదంటారా? ఇక తేడా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే రైతు బంధు అయితే కరెక్ట్ పడుతుండే. జర ఉన్న వాళ్ళకి ఇది ఒకటి ఫ్రీ బస్ పెట్టడం ఆయన జర మెచ్చుకుండా అయిపోయింది కదా మేడం. ఇప్పుడు లేడీస్కి అయితే అంతేగా లేకుంటే ఏం లేదు. కదా. ఇంత పబ్లిక్ అయితే ఉండరు కదా మరి. ఇప్పుడు రసిగా మొగలు 5 మంది ఉంటే 10 మంది 20 మంది ఆడవాళ్ళు ఉంటారు కదా. మరి అంతే ఉంటుంది మేడం.